చూడు మామా, ఉద్యోగం ఇప్పించాను, ఇప్పించాను. నన్ను నమ్ముకొని ఒక అమ్మాయి ఉంది, నేను ఆ ఉద్యోగం చేయలేనో ఓకే. ఆ అమ్మాయే వెతుక్కుంటూ షాప్కి వస్తే మొహం మీదే తిట్టి బయటికి పంపించేశావు. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? హైట్ ఎక్కువ మావా, అంత హైట్ లో పని చేయలేం. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని తీసుకుని హనీమూన్కి ఎక్కడికి వెళ్తా? మావా, ఊటీ కొడైకెనాల్. ఆ పనికి మాత్రం బాగా హైట్ ఉన్న ప్లేస్లోకి తీసుకెళ్తావు. చండాలంగా మాట్లాడకురా, ఇంకేదైనా పని ఇప్పించు, చేస్తాను. మామా, హైదరాబాద్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. హైదరాబాద్ వద్దు మావా, అక్కడ ఎండలు ఎక్కువ అంట. ఎలా ఉంటున్నారు జనాలు అక్కడ, నా వల్ల కాదు. అవును, అక్కడ కొంచెం ఎండలు ఎక్కువే. భీమవరం కెమికల్ స్కిన్ అలర్జీ మావా, 3 తరాలు ఉంటుందంట, పేపర్లో చదివాను. మనం చేసిన తప్పుకు మన పిల్లలు అనుభవించడం న్యాయమైనా చెప్పు? వద్దురా. వేరే ఏరా, మార్కెటింగ్ పని చేస్తావా? కుక్క బతుకురా. ఇలాంటి బతుకు బతికే కన్నా కుక్క బతుకు బెటర్. సరే, డ్రైవింగ్? ప్రాణానికి గ్యారంటీ లేదు. మరి కండక్టర్? చిల్లర బతుకురా. పోనీ సర్వెంట్, ప్యూన్ వగైరా? మావా, నాకంటూ ఒక రేంజ్ ఉందిరా. ఓ, మరి నీ రేంజ్ కి తగ్గట్టుగా నువ్వు సినిమాల్లో హీరో అయిపోతావా? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్, మహేష్. అబ్బో, హెవీ కాంపిటీషన్ రా. వాళ్ళల్లో కదా కాంపిటీషన్, మధ్యలో వీడికి ఏంటి ప్రాబ్లం? ఈ పాలిటిక్స్? అయ్యో కుళ్ళు మావా. రేయ్, పోనీ నాలాగా సెలూన్ కొట్టు పెట్టుకుంటావా? మావా, నీ పని చెడగొట్టే పని ఎందుకు చేస్తానరా? ఇప్పుడు మాత్రం నువ్వు చేసే ఘనకార్యం ఏంట్రా? చెది రేయ్, మనస్ఫూర్తిగా చెప్తున్నాను రా, ఎవరెంత చెప్పినా నువ్వు మాత్రం బాగుపడవు అంతే, బాగుపడవు. రేయ్ పోరా పో, ఇంకో 6 నెలల్లో నేనే అంబానీ రా. మామా, మనేరియా అమ్మాయిలందరూ పాస్ రా, మనం నమస్తే. కూర్చో. ఏంట్రా, ఏం చూస్తున్నారు? 10th రిజల్ట్స్ వచ్చాయన్నా. ఎప్పట్లాగే మేమందరం ఫెయిల్. అది ఎలాగో అర్థం కావట్లేదన్నా. అమ్మాయిలు మాత్రం 80% పాసు. వాళ్ళు వెనకాల తిరిగిన మేము కేవలం 40% పాస్ అన్నా. ఇది ఇంట్లో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సాయంత్రం పేపర్లో వస్తుంది, అప్పుడు చెప్పండి రా. ఓకే ఓకే, మీరు వెళ్ళి వాష్ చేసుకోండి సార్. రైట్, వాష్ చేయండి రా. పవర్ టైగర్, పొద్దునే ఎన్నింటికి షాప్ ఓపెన్ చేస్తావు? 7:30కి. మామా, పొద్దునే 7:15 వచ్చేద్దాం. వీళ్ళు ట్యూటోరియల్లో చేరేంత వరకు నా షాపే దిక్కైపోయింది. మావా, ఇప్పుడు ఏమన్నావు? ఏం లేదు, ఇప్పుడు ఏదో అన్నావుగా. వాళ్ళు ట్యూటోరియల్లో చేరేంత వరకు నా షాపే కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఒక ఐడియా రా, మనమే ఒక ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? మావా కూర్చోరా, ఒక్క నిమిషం నేను చెప్పేది వినరా. పవర్ టైగర్, ఇదిగో ఉంటాను. మావా, 60% అబ్బాయిలు ఫెయిల్ రా. మన ఏరియాలో ట్యూటోరియల్ సెంటర్ కూడా లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అనుకుంటా. రే, అదంతా చదువుకు సంబంధించిన విషయం. బ్రెయిన్ ఉండాలి. రే, నేనేమైనా నన్ను నమ్ముకొని పెడదాం ఉంటున్నానా? బాగా చదువుకున్న టీచర్ నానైనా తీసుకొద్దాం. తెలియకుండా మాట్లాడదురా, దానికంతా డబ్బు కావాలి. మామా, నా ఫ్రెండ్ చిట్టిబాబు మనసు పెడితే జరుగుతుందిరా. చిట్టిబాబు మనసు డైమండ్స్ వచ్చేసిన నెక్లెస్ కాదు. చూసిన వెంటనే షాపు వాడు డబ్బులు ఇవ్వడానికి. నా దగ్గర ఒక్క పైసా లేదు, నన్ను వదిలే. రే ఎక్కడైనా నాకు అప్పు ఇప్పించరా, నేను తిరిగి ఇచ్చేస్తాను. నిన్న రాత్రి బీరుకు డబ్బులు ఇచ్చాను, ఆ డబ్బులు ఇవ్వు. తీసుకున్న డబ్బులు ఇచ్చే మొహం అనేది. పేరు కూడా లెక్కేంట్రా. రే, పేరు కూడా ఆలోచించాను రా. ఛాలెంజ్ ట్యూటోరియల్ ఎలా ఉందిరా? మావా, నువ్వింత పాజిటివ్ గా మాట్లాడడం నేను ఎంతవరకు వినలేదు. దీనికోసమైనా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను. ఫ్రెండ్ విరా అన్నున్నారా? లోపలికి వెళ్ళండి. చూసావా, అప్పు కోసం ఊరంతా తిరగాల్సి వస్తుంది. సర్లే మావా, ఇచ్చింది వసూలు చేసుకోవడానికి ఆడు తిరుగుతాడు మన వెనకాల. కళ్ళజోడు తీశారు? లేదు, ఎండ కళ్ళజోడు తీసారా? నీ మాటల్లో కొంచెం పొగరు కనపడుతుంది. మావా, అలాంటిదేం లేదురా. రేయ్, నువ్వు తీరుస్తావన్న నమ్మకంతోనే అప్పు కోసం దూరం వచ్చాను రా. దయచేసి నన్ను నిరికించొద్దురా. రే, మంచి పని మీద వెళ్తున్నావు, ఇలా అపశకునంగా మాట్లాడకరా. నీ వేగం నాకు నచ్చింది, కానీ వేగం మాత్రమే సరిపోదు నాన్న, వివేకం కూడా కావాలి. అర్థమైందా? అన్నా నమస్తే అన్నా. పబ్లిక్ ప్లేస్ 2 స్టెప్పులు వెనకాల రమ్మంటావా? వివేకమా? అక్కడే అయిపోయావే రా. ఏంటన్నా చాలా హ్యాపీగా ఉన్నప్పుడు కూర్చో బాబు. చెప్పు చిట్టి బాబు, ఏ పని మీద వచ్చావు? అన్న, వీడు నా ఫ్రెండ్, పేరు భాస్కర్. పాండు, కొంచెం మెల్లగా పాండు, గోప గొయ్యి మంటల్లా. నువ్వు చెప్పు చిట్టి బాబు. అదే అన్న, వీడు నా ఫ్రెండ్ భాస్కర్, ట్యూటోరియల్ స్టార్ట్ చేయాలని ఆశపడుతున్నాడు. చాలా మంచివాడన్నా. నాకున్న ఒకే ఒక ఫ్రెండ్. 50,000 అప్పుగా ఇచ్చానంటే వీడికి ఉపయోగపడుతుంది. దాందే ఉంది చిట్టి బాబు, ఇస్తే పోయా. ఏంటి బాబు, నువ్వే టీచర్వా? అవునన్నా, నేను టీచర్నే అన్నా. ఓ అలాగా, నీ గురించి తెలియదు బాబు, ఊరికే తెలుసుకుందని అడిగాను అంతే. ఇవ్వు, ఇదిగోండి అయ్యా.
మీరు అడిగిన డబ్బు ఇదా అడగగానే ఇదిగో టీచర్ బాబు నీ పేరేంట భాస్కర్ అన్న భాస్కర్ భాస్కర్ చూడు భాస్కర్ బాబు మన కుర్రాడు ఉన్నాడు 10వ తరగతిలో ఫెయిల్ అయిపోయాడు ఆడిని మీ ట్యుటోరియల్ లో చేర్చుకోండి ఏంటన్నా మాకింత హెల్ప్ చేస్తున్నారు మేము మాత్రం చేయలేమా? మీ కుర్రాన్ని పంపించానా ఎవరన్నా అమ్మాయినా పంపించండి అన్న బాగా చదివిద్దావరా మరైతే ఇంకే డబ్బు తీసుకెళ్లి పని మొదలెట్టండి మావా వెళ్ళి డబ్బులు తీసుకో. వద్దు మామ నువ్వు తీసుకోరా నీ చేతితో వద్దురా నీ చెయ్యి మంచిది నువ్వు తీసుకోరా తీసుకో. ప్లీజ్ నా చెయ్యి మంచిదని నా చేతితో తీసుకోమంటున్నా. బాబు ఒక్క నిమిషం ఈ అగ్రిమెంట్ లో సంతకం చేసి ఆ తర్వాత డబ్బు తీసుకోండి సెక్యూరిటీ లేని అన్న సింగిల్ ఎంపీ కూడా ఇవ్వడు. ఇవన్నీ లేవేంటని అనుకుంటున్నాను. భాస్కర్ నీకు ఆస్తుపాస్తులు ఏమైనా ఉన్నాయా లేదన్నా ఇక మీదే కష్టపడి మరి చిట్టుబాబు సంపాదించాలి పోయా? రే నేనా? చూపించిన చోటలా పెట్టారా వాడు స్నానం చేసినప్పుడు వీపు కూడా చూపిస్తారు, అక్కడ కూడా పెట్టినా నీ ఏం చిట్టుబాబు మీలో మీరు గుసగుసలాడుతున్నారు సంతకం పెట్టవయ్యా అంటే అది నేను మావా నా లైఫ్ రా నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. నీ రేయ్, ఆ బర్రెకి నీళ్ళెట్టండి రా అరుస్తుంది కదా సెంటిమెంట్ అవి చూడకరా పెట్టరా చిట్టుబాబు ఏదో వద్దని నువ్వు సంతకం పెట్టవయ్యా బాబు సంతకం పెట్టద్దు నా మాట విను నా మాట విను సంతకం పెట్టద్దు అన్నా ఎవరన్నా అతను? ఆయన బయటికి గంటేడ్రా పిచ్చోడి లోపల కానిచ్చారు లూసు నా కొడుకు ఇంకా పెట్టలేదా త్వరగా పెట్టవయ్యా అరే పెట్టవయ్యా ఏంట్రా ఇలా పెట్టిస్తున్నాడు? ఇదిగోండి క్యాష్ రా నేను చెప్పానుగా అవును కుర్రాడు 10వ క్లాస్ ఫెయిల్ అని వీడే ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు నా కొడుకు ఏమంటారు ఆ? నా కొత్త టీచర్ కి తాతయ్య గురించి చెప్పు చెప్తా బాబు తాతయ్య ఇతనే మా నాన్నగారు పాండురంగరాయుడు మా వంశంలో 10వ క్లాస్ వరకు వెళ్ళిన మొట్టమొదటి మనిషి ఈయనే 10వ తరగతి గవర్నమెంట్ పరీక్షలు కదా దాన్ని పాస్ అవడానికి మా నాన్న ఐడియా చేశారు మీరు ఇద్దరు కూర్చున్నారేమిటి? ఈయనేమో పంతులు గారు ఆయన చెప్పి నేను రాసే బదులు ఆయన రాస్తేనే బాగుంటుందని తీసుకొచ్చాను ఏ తప్ప నేను నా బాబు కన్నా తెలియని వాడిని 4 ముక్కలు నేర్చుకున్నాకే 10వ క్లాస్ పరీక్షకే వెళ్ళాను ఆ 4 ముక్కలు ఏంటంటే నీ చెయ్ లేదా నరికేస్తా నా కొడుకు పులిబిడ్డ ఏంటి నిశ్శబ్దంగా ఉంటే పడుకుని పోతాడు పరీక్ష రూము నిశ్శబ్దంగా ఉంటుంది కదా ఆ చల్లగాలికి నిద్రపోతాడు నిద్రపోతున్నప్పుడు వాడిని ఎవరైనా లేపారో చదువు లేకపోయినా 20-30 మందితో పెద్ద ఫ్యాక్టరీ రన్ చేస్తున్నావు కదా. అదే లే తమ్ముడు ఆ. చెయ్యి జాచి డబ్బు తీసుకుంటారు ఆ. ఒక్క నా కొడుకు డబ్బు తిరిగేవాడు ఆ. అందరూ ఫ్రాడ్ నా కొడుకులు ఆ. అందుకే మీ కేసినట్టు 2 ఏళ్ళు అగ్రిమెంట్ వేసి అందరినీ పనిలోకి పెట్టుకున్నాను అదిగో అక్కడ పని చేస్తున్నారే ఆ 10 మంది వాళ్ళు మీలాగే వడ్డీకి డబ్బు తీసుకున్న వాళ్ళే వడ్డీ చవట్లు అయ్యో అందుకే అందరినీ పేడతామన్నా ఫ్రెండ్ చిట్టుబాబు నువ్వెందుకు ఆగిపోయావు రా నీ ఫ్రెండ్ తో చెప్పి నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి ఒకవేళ నువ్వు గనక పాస్ చేయించేది అనుకో అప్పుడే నీ కొట్టుని జప్తు చేస్తాను నీ కుటుంబం మొత్తాన్ని నడు రోడ్లో నిలబెడతాను నిన్ను పేడెత్తేలా చేస్తాను ఎందుకంటే సంతకం చేసింది నువ్వే కదా అదేగా పద్ధతి తమ్ముడు నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించాయి పాస్ చేయించాల్సిందే రేయ్, తీరా బండి నీకు నీవు రాసుకున్న నుదుటి గీత భగవద్గీత Greater love hath no man than this, that a man lay down his life for his people. అన్న బైబిల్ మాట ఉన్న బాట దేవుడనే వాడొకడుంటే ఇప్పుడేం చేయలేం, సంతకం పెట్టద్దు నెత్తి నోరు కొడుకొని చెప్పాను, నా మాట విన్నావా? అంతా తలరాత. వెళ్ళు వెళ్ళి పేడెత్తు వెళ్ళు. తెలుసో తెలియకో మీరు పులితోక పట్టుకున్నారు మిస్టర్ చెట్టి బాబు తోక వదిలారంటే పులి మిమ్మల్ని మింగేస్తుంది మిస్టర్ చిట్టి బాబు రేయ్, ఏంట్రా మిస్టర్ చిట్టి బాబు అంటున్నావు, పట్టుకున్నారంటున్నావు, మింగేస్తుంది అంటున్నావు, ఏ మూడో మనిషిలా మాట్లాడుతున్నావు ఏంట్రా? ఇద్దరం కలిసే కదా అప్పు తీసుకున్నావు. ఫ్లోలో అనేసాను రా, మనమే పట్టుకున్నాం, మనల్నే మింగేస్తుంది. మింగితే కడుపు చీల్చుకున్నంత వదిలి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. చేద్దాం రా, గొప్పగా ఏమైనా చేద్దాం. కుటుంబం నడురున పడకుండా నువ్వే కాపాడాలి. మామా దేవుని నమ్మొద్దు, నిన్ను నమ్ముకో. నేనే దేవుణ్ణి పోరని. ఎవరొచ్చారు చూడరా. ఎవడ్రాయుడు ఇంటింటికి తిరిగి సెంట్ తీసి అమ్ముకోవాలా ఉన్నాడు? ఈయనరా మన ట్యూటోరియల్ టీచరు, నా పాత క్లాస్మేట్, భలే తెలివైనాడు. అయ్యయ్యో దరిద్రం అంతా నెత్తి మీద కూర్చుంటుంది, నా ట్యూటోరియల్ బాగుపడుద్దా? సార్ కొంచెం అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారంటే. పళ్ళు దోమకుండానే పాయసం కావాలా నీకు? రిబ్బన్ కట్ చేసాక ఇస్తాను రా. ఓకే సార్. రిబ్బన్ కట్ చేస్తాం కదా. పవర్ టైగర్ ఏంటి బాగున్నావా
నమస్కారం అన్న. బాబు మీరు రావడం చాలా ఎందుకు ఇదంతా? సంతోషంగా ఉందన్న. పర్లేదన్నా, బాబు, దీంట్లో ఉంది. బాగా లేట్ అయిపోయిందా లేదన్నా ఇప్పుడే స్వీట్ మిక్చర్ కొని రిబ్బన్ సెట్ చేశాను కట్ చేయండి. పులిపిడి చూసారా ఎలా పరిగెడుతోందో? రిబ్బన్ తంచుకొని పడిన మీరేం బాధపడకండి. నా కొడుకు యమజాతకుడు. ఆడు పుట్టాకే 15 గేదెల్ని కొన్నాను. బకాసురుడి కంటే బర్రెళ్ళే కదా కొనాలి. ఏంటి ఏమన్నా చిట్టు బాబు? మీ అబ్బాయి నిజంగా అదృష్టవంతుడు అన్న. రండి అన్న వెళ్దాం. రా. అన్న ఆశీర్వదించండి అన్న. ఈ కొడుకు లాంటి వాడు. తమ్ముడు. బాబు భాస్కరు, నువ్వు అదృష్టవంతుడయ్యా. ఆడి స్థలం జప్తి అయినా పర్వాలేదు, ఆడి కుటుంబం నడ్రోడ్కి వచ్చినా పర్వాలేదు అని. ఆ? ఏందన్నా నా కుటుంబం నడి రోడ్డు మీదకి రావడాన్ని 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకి రాజమండ్రి ఎక్స్ప్రెస్ వస్తుందని అనౌన్స్ చేస్తున్నా. నిజమేంటో చెప్పాలి కదా చిట్టు బాబు. భాస్కరు, ఇలాంటి ఫ్రెండ్ దొరకడానికి నువ్వు పెట్టి పుట్టుండాలి. అవునన్నా. నీ కోసం ఎంత పెద్ద రిస్క్ తీసుకున్నాడో. అన్నా గర్వంతో చెప్తున్నాను అనుకోవద్దు, మన చిట్టుబాబుకి రిస్క్ తీసుకోవడం రస్క్ తినడంతో సమానం. నువ్వు రిస్కే తీసుకుంటావో రస్కే తింటావో నా కొడుకుని ఎలాగైనా పాస్ చేయించేసాయి. లేదంటే చిట్టిబాబు గుర్తుందిగా? ఒనిడా టీవీ వస్తా. దయ్యంలాగా తెగ భయపెడుతున్నాడు. వీడికి బకాసుడికి పోటీ పెడితే ఖచ్చితంగా వీడే గెలిచి తీరుతాడు. నువ్వేమంటావు మావా? ఏమయ్య భాస్కరు, టీచర్ని పాఠాలు చెప్పమను, నాకు నిద్ర వస్తోంది. రే వాడు నిద్రపోయేలాగా ఏమైనా నేర్పించరా? ఒకే ఒక స్టూడెంట్ కి పాఠాలు చెప్పడం అంటే నా ఇందాక అడ్వాన్స్ అడిగావు కదా, waste. ఇదిగో నీ అడ్వాన్స్. వాడి పక్కన అలాగే నిల్చుంటే నిన్ను కూడా తినేస్తాడు. వెళ్ళి పాఠాలు చెప్పు. a² - b² = a + b * a - b. పాఠాలు వినండి సార్. టీ తాగండి. ఇది ముఖ్యం. ఏంట్రా ఇంకా ఎవరు అడ్మిషన్ కి రాలేదా? ఉన్న ఒక్కడు ఇంకా వెళ్ళలేదేంటని అడుగు. పర్లేదు వదిలేరా, ఇవాళకే మొదటి రోజు మెట్టు మెట్టుగానే పైకి ఎదగాలి. ఇదిగో విను మన ఫ్రెండ్షిప్ సాంగ్. హాయ్ చిట్టి బాబు. మన ఫిగరు రారా కూర్చో. రే పక్కన గుళ్ళో వేడి వేడి పులిహోర పెడుతున్నారంటే వెళ్ళి మెక్కు. ఏంటి పులిహోర? అవును వెళ్ళు, త్వరగా వెళ్ళు. రే నువ్వు కింద రే, టీ కొట్టుకొని ఆగరా, చిట్టుబాబు పేరు చెప్పి 2 టీలు దగ్గర వెళ్ళు. నుంచోనే ఉన్నావా? కూర్చో. సార్, ఒక్క నిమిషం, రే సార్. మావా చెప్పడం మర్చిపోయాను రా, నీ షాప్ నుంచి ఫోన్ వచ్చింది. 20 మంది గుండు కొట్టించుకోవడానికి వెయిటింగ్ అంట. త్వరగా బయలుదేరు మావా. రేయ్, ఇక్కడున్న వాళ్ళందరినీ ఎందుకురా బయటికి పంపించావు? మావా నా ఫిగర్ వచ్చిందిరా, 4 మాటలు మాట్లాడాలని నాతో 5 నిమిషాలు గడపాలనుకోవచ్చు. చెప్పలే మావా, నేను ఇంకా పైకి ఎదగడానికి ముద్దు గిద్దు పెట్టినా పెట్టచ్చు. రేయ్, ఎందుకు ట్యూటోరియల్ స్టార్ట్ అర్థం చేసుకోరా, నువ్వు త్వరగా బయలుదేరు. కమాండ్ డార్లింగ్. ఏ ఏమనుకుంటున్నావు నువ్వు? స్క్రూ లూజ్ అయిందా? నేను ఎందుకు వచ్చానో చెప్పానా? చేయి గాని మీద పడిందో ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకు డార్లింగ్ అంత ఆవేశం? ఇలా చూడు, నాతో మాట్లాడొద్దన్న వాళ్ళతో మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలేదు. చిట్టి బాబు, నేను నిన్నే మీట్ అవ్వడానికి వచ్చాను, నీతోనే మాట్లాడాలి. ఏంటి ఓకేనా? ఓకే సిస్టర్. ఇంకేంటి విశేషాలు? ఒకే స్టాఫ్, ఒకే స్టూడెంట్, ఎవరూ లేని క్లాస్ రూమ్ లో ఎవరికి పాఠాలు నేర్పిస్తున్నారు? మీ సిన్సియారిటీకి ఓ హద్దు పద్దు లేదా? ఇంకో విషయం, ఇవాళ స్టూడెంట్స్ ఎవరు రాలేదని బాధపడకండి. ఒక 4 to 5 months ఓర్పుగా వెయిట్ చేయండి. ఎందుకంటే మీ ఇద్దరి ఫేస్ కట్టికి స్టూడెంట్స్ క్యూ కడతారు. సరే బాయ్. మావా నా ఫిగర్ చెప్పింది కూడా కరెక్టే. మనం 4-5 నెలలు ఎందుకు వెయిట్ చేయకూడదు? మనం ఏమైనా ప్రసవం చేయడానికి అలా వచ్చాం? ఆ కళ్ళుడు తీసాను ముందు. మన మొహాలు చూస్తే ఎవడు రాడని సైలెంట్ గా నొక్కి అక్కడి నుంచి వెళ్ళింది. ఓ అది ఈ టైప్ లో కూడా చెప్పొచ్చా? అయ్యయ్యో, ఇంత చిన్న విషయం కూడా తెలుసుకోలేకపోతున్నాడు ఈ దద్దమ్మ. వీడిని నమ్ముకున్నా ఇంత పెద్ద ట్యూటోరియల్ స్టార్ట్ చేశాను. అయ్యయ్యో దేవుడా. మావా నో నో. చూసారా